నమస్తే మేడం. ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది పరిపాలన? చాలా అయితే బాగాలేదు. పరిపాలన అయితే ఏది బాగాలేదు. అక్కడ అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు స్త్రీలను చూసుకుంటే మరి ఆడవాళ్ళకి జరిగే అన్యాయాలు అయితే మాత్రం ఇంకా చెప్పవాలని కానీ అసలు ఎవరికి న్యాయం జరుగుతలేదు. మాది లక్వరం అండి. మరి నేను సర్పంచ్ చేశాను. అయితే ఇప్పుడు రైతు పరంగా చూస్తానండి. అసలు మిర్చి రైతు కానీ, తర్వాత ఆక్వా కానీ, తర్వాత పొగాకు రైతులు కానీ, ఇక మొక్కజొన్న రైతులు కానీ ఏ రైతులకు కూడా అసలు న్యాయం జరగట్లేదండి. కానీ చంద్రబాబు నాయుడు రైతులందరూ ఆనందంగా ఉన్నారు, జగనే రెచ్చగొడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతున్నారు. చాలా తప్పుడు ప్రసారం అండి అది. అసలు చాలా తప్పుడు ప్రసారం. మేము చెప్తున్నాం కదండి, మేము చెప్తున్న పార్టీ పరంగా మాట్లాడలేదండి. ఇప్పుడు మా పార్టీ అని మేము మాట్లాడతలేదండి. ఇది జరుగుతున్న అన్యాయాన్ని మాట్లాడుతున్నామండి. న్యాయమే మాట్లాడుతున్నాం. న్యాయం అసలు అయితే ఎవరికి జరగట్లేదండి. ఇప్పుడు మహిళలకి చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చాడు, అన్ని నెరవేర్చారంట. అసలు నెరవేర్చలేదు. ఏ నెరవేర్చారు చెప్పండి, కొన్ని చెప్పండి. ఏ నెరవేర్చారు? కొత్త పెన్షన్ ఉందండి? కొత్త పెన్షన్లు ఉన్నాయి అసలు? ఇప్పుడు అసలు ఎలిజిబుల్ అయిన వాళ్ళకి పెన్షన్ లేవండి. ఇప్పుడు ఎలిజిబుల్ అయిన వాళ్ళకి పెన్షన్ లేవు. కష్టపడి చేసే రైతుకి విలువ తగ్గట్లేదండి. దానికి తగ్గ రేట్లు తగ్గట్లేదు. వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారండి. మేము కంటారు చూస్తున్నామండి. మరి ఆ బాధలు మేము పడుతున్నాం కాబట్టి మాకు తెలుస్తున్నాయండి. ఇది ఉత్తుగా చెప్పేది కాదు, ఆయన మీద ఎగసినట్టుగా కాదు, మా పార్టీ అని ఏదో గొప్పగా గురించి కాదండి. న్యాయం చేయమంటున్నామండి. న్యాయం చేయండి. ఎప్పుడు లేదు. లేదంటే ఎవరైనా మెచ్చుకుంటారు. ఇప్పుడు ఇస్తారనుకోండి, బాగానే ఇచ్చారని చెప్పుకుంటాం కదండి. మరి బాగా ఇస్తే ఎందుకు చెప్పుకుంటాం? అందుకని మేము కోరేది ఏంటంటే న్యాయం జరగాలి. ప్రతి ఒక్క విషయంలో న్యాయం జరగాలి. అదండి.